అసలు సాధ్యం అవుతుందా అనేది? అంటే నాకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ఫీలింగ్ కానీ అది మద్యం ఎంత గొప్పగా ఎంత తగ్గించి గొప్పగా చెప్పినా నా దృష్టిలో తప్పే. అది పక్కన పెడితే 99 రూపాయలకి మద్యం ఇస్తే సంతోషమే తాగుబోతులకి. అదే సందర్భంలో ఇప్పుడు అసోసియేషన్ వాళ్ళే అడిగారు. ఇప్పుడు సాధారణంగా ఇక్కడ లిక్కర్లో చీఫ్ లిక్కర్ ఉంటుంది, ఇదివరకు 50 రూపాయలు, ఇప్పుడు అది జగన్ హయాంలో 180 200 చేశారన్నారు. నాకైతే లిక్కర్ బ్రాండ్లు తెలియదు కాబట్టి చెప్పలేను అది. అట్లాంటిది దానికి పెంచారు అన్నటువంటి అదొకటి 99 రూపాయలకి ఇస్తారా? ఎందుకంటే క్వార్టర్ అని చెప్పేశారు. అందులోకి ఇప్పుడు వీళ్ళు అనేది బ్రాండెడ్ అంటున్నారు, నాణ్యత అంటున్నారు. అంటే మామూలుగా జనరల్గా మాట్లాడుకుంటే రేట్ తగ్గించారంటే ఆటోమేటిక్గా క్వాలిటీ తగ్గిపోద్దేదో అనుకుంటాం కదా మనం, ఏదైనా ఒక పెట్రోల్ అయినా ఇంకోటైనా. అలాంటిది మద్యంలో బ్రాండెడ్ నాణ్యతతో కూడిన మద్యం ఇస్తామని అంటున్నారు కదా 99 రూపాయలకి. అది ఇస్తే అద్భుతమైన పాలసీ, ఎలా సాధ్యం అనేది ఇక్కడ ప్రశ్న. బేసిక్గా మాట ఒకటి ఉంటుంది, ప్రచారం పరంగా ప్రాక్టికాలిటీ చాలా తేడా ఉంటుంది. అవి మనం చూస్తున్నదే. రేపు ఇది కూడా అంతే ఉంటుంది. అన్ని బ్రాండ్లు 99కి రావు. ఏదో పాత రోజుల్లో ఉన్న చీఫ్ లిక్కర్ తరహా బ్రాండ్లు 99 రూపాయలు. పాత రోజుల్లో చీఫ్ లిక్కర్ అమ్మారు కదా, ఆ చీఫ్ లిక్కర్ అప్పట్లో 50 రూపాయలు ఉన్నాయి, ఇప్పుడు ఏమన్నా 99 రూపాయలకి ఇవ్వచ్చు. ఆ బీర్లు అవి వచ్చేటప్పటికి ఏవైతే 300 500 ఉంటాయో అవేమి క్వార్టర్లు ఇవ్వకపోవచ్చు, అవి తగ్గవులేండి, అవి తగ్గకపోవచ్చు. అంటే క్వాలిటీ హై దీంట్లో ఉన్నటువంటి చేయకపోవచ్చు. మళ్ళీ అందులో ప్రీమియర్ షాపులు అంటున్నారు కదా, క్వాలిటీ అన్నీ వెళ్ళిపోతాయి, డిఫరెంట్. మళ్ళీ ఇంకా బాగా కాస్ట్లీ అవన్నీ అటు